హాయ్ అండి. హ్యాపీ ఉగాది. సో, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. సో, మీరందరూ ఎట్లా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే చాలా రోజులవుతుంది వీడియో షేర్ చేయక. దగ్గర దగ్గర 15-20 డేస్ అవుతుందనమాట. ఎందుకంటే నాకు హెల్త్ బాలేదు. ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను క్లియర్‌గా. అస్సలు నేను అనుకున్నది ఒకటైతే ఒకటనుకుంటే ఒకటైందనమాట. నేను అనుకున్నది వేరే, జరిగింది వేరే. సో, అందుకే ఇంకా ఒక 15 డేస్ నుంచి వీడియో షేర్ చేయట్లేదు. ఇప్పుడు కూడా షేర్ చేసే అంత లేదు. అంటే ఎక్కువసేపు అస్సలు ఎక్కువ అంటే ఒక 1-2 మినిట్స్ కూడా ఎక్కువ నిల్చోలేను. 5 మినిట్స్ కంటే చాలా ఎక్కువ నాకు. 5 మినిట్స్ నిల్చోవడం చాలా ఎక్కువ. ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చోలేను. సో, అట్లా కొంచెం ప్రాబ్లమ్ ఉండి నేను వీడియో షేర్ చేయట్లేదండి. ఈ ఉగాది రోజు నుంచి కొంచెం మళ్ళీ వీడియో రీస్టార్ట్ చేద్దామని ఈరోజు వీడియో అది కూడా పిల్లల్ని అడిగి వాళ్ళు కొంచెం షూట్ చేస్తున్నారనమాట. సో, అది కూడా నాకు నిల్చోలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. ఇంకా తప్పదు. ఈరోజు ఇంకా పొద్దున మా వారే లేచారనమాట. 5కి లేచారండి. లేచి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా అన్నీ ఆయన రెడీ చేస్తే నేను లేచి స్నానం చేసేసుకొని ఈ ఉగాది పచ్చడి వరకు కొంచెం భక్షాల వరకు కొన్ని నాలుగు చేసి ఇచ్చాననుకోండి, ఇంక పూజ చేసేయచ్చు. తర్వాత ఎప్పుడన్నా చేసి తీసుకొని తినొచ్చు పిల్లలు అన్నట్టు. ఇంకా అప్పటి వరకు అయితే లేచి ఇంకా నేను ఏం పని చేయట్లేదు. ఎందుకంటే అవ్వట్లేదు అనమాట. ట్రై చేస్తున్నాను లేద్దామని. ఒక 5 మినిట్స్ నిల్చున్నా ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువవుతుంది. అంత పెయిన్ అవుతుంది నాకు. అందుకే నేను కొంచెం వీడియోస్ కూడా షేర్ చేయట్లేదండి. ఇది ఉగాది వీడియో కాబట్టి షేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం డేస్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత కొంచెం సెట్ అవుతానేమో అప్పుడు తర్వాత నేను వీడియో షేర్ చేస్తాను అనమాట. ఇంకా కొంచెం ఒక మంచి వీడియో అయితే షేర్ చేయాలి. మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేద్దామా అని ఉందండి ఆ వీడియో. నా 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ వీడియో కోసం. సో, అది మీకు చెప్తాను. తొందరలోనే రివీల్ చేస్తాను అనమాట. ఇంకా ఉగాది పచ్చడి ఉగాది అంటేనే పచ్చడి కదా మనకి మెయిన్. సో, పచ్చడి అయితే చేసేసానండి. అన్నీ వేసేసి మామిడికాయ, పులుపు, చింతపండు, కారం, ఉప్పు, ఇవి బెల్లం అంటే షడ్రుచులతో కూడిన పచ్చడి కదా. పచ్చడి అయితే చేసేసాను. ఇంక అంతా ఏదో అట్లా చేస్తున్నాను శాస్త్రానికి చేయాలన్నట్టు. బట్ అంత ఓపిక లేదు. సో, ఇదంతా మా వారు అరేంజ్ చేసిందే అండి. తను సెట్ చేసిందే అనమాట మొత్తము. పాపం నిన్నటి నుంచి మొత్తం సెట్ చేసుకొని పెట్టుకుండు. అంత కష్టపడతా ఉన్నాడనమాట నాకు బాలేదని. సో, నేను కొత్తగా మా అమ్మవారి ఫోటో చూడండి ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది గ్రీన్ శారీ. మా తులజాభవాని అమ్మవారు. రీసెంట్గా పిన్ని వాళ్ళు అక్కడికి వెళ్ళారండి తులజాభవాని దగ్గర. అయితే పిన్ని తీసుకొచ్చింది నాకు ఫోటో. నేను తీసుకొచ్చి 10-12 ఇయర్స్ అవుతుంది. మా పెద్ద బాబు అప్పుడు వెళ్ళానమాట. మొత్తం ఫోటో మొత్తం కొంచెం ఇదైపోయింది. ఇంకా పిన్నికి చెప్తే తీసుకొచ్చి ఇచ్చింది. ఈరోజు ఉగాది కదా. సో, మా అమ్మవారి ఫోటో ఈరోజు మంచిగా కొత్త ఫోటోని పెట్టుకున్నాం అనమాట. పాతది తీసేసి ఇంకా మా వారేమో అవంతా రెడీ చేస్తుంటే నేను ఇక్కడ నైవేద్యాల వరకు నేను కొంచెం రెడీ చేసేస్తున్నా అనమాట. ఎందుకంటే ఈ చిన్న హెల్ప్ కూడా చేయకపోతే పాపం తనకి ఇబ్బంది అయిపోతుందని ఇంకా చేత కాకపోయినా సరే మెల్లగా చేసుకుంటున్నాను. ఇంకా పచ్చడి చేసేసి కొంచెం మామిడికాయ పులిహోర చేద్దామని ఇంకా దేవుడికి నైవేద్యం అవుతుంది. ఇంకా పిల్లలు కూడా కొంచెం తినేస్తారనమాట. అట్లా ఇంకా 2 కలిపి మామిడికాయ పులిహోర, ఇంకా నా మామిడికాయ పులిహోర కూడా దేవుడికి ఈరోజు పెడితే మంచిది. సో, నాకు నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వాయిస్ కూడా లో ఉంది. రావట్లేదు, దీనికంటే ఎక్కువ రావట్లేదనమాట. ట్రై చేస్తున్నా ఆయన. సో, టైం పడుతుంది. ఒక 1 వీక్ పడుతుందేమో మేబీ. నేను అనుకోలేదు ఒక 2-3 డేస్‌లో సెట్ అవుతా అనుకున్నాం. బట్ ఇంత టైం పడుతుంది అనుకోలేదనమాట. సో, మీరు కూడా ఉగాది సెలబ్రేట్ ఎట్లా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అట్లాగే వీడియోని చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు నుంచి ఇక కొత్త సంవత్సరం నుంచి వీడియో మళ్ళీ అప్పుడప్పుడు పెడుతుంటాననమాట. రెగ్యులర్ కొంచెం పెట్టలేనండి. బాలేదు, అర్థం చేసుకోండి. ఇంకా అప్పుడప్పుడైతే ఒక్కొక్క వీడియో షేర్ చేస్తాను. ఇంకా ఇది ఈజీయే అండి పులిహోర. మనం చింతపండు పులిహోర ఎట్లా చేసుకుంటామో ఇది కూడా సేమ్ చింతపండు ప్లేస్లో మనం మామిడికాయ తురుము వేసేస్తే సరిపోతుంది. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ భక్షాలు ఒక 4 దేవుడి మట్టుకు చేసేసామనుకోండి, ఇంకా పూజ చేసేసి మెల్లగా తర్వాత ఎప్పుడైనా పిల్లలు తినాలనిపిస్తే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. మా వారైనా చేసి ఇచ్చేస్తారు, అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి. కానీ తనకు చెయ్యరాదు ఇవి. సో, చేయరాకపోయినా నా కోసం హెల్ప్ చేస్తూ ఉండు. ఇక్కడికే పప్పు లూజ్ అయిపోయిందండి. ఇంకా నేనైతే చూసుకొని వేస్తాను, బట్ తనకి తెలియదు కదా. కొంచెం బెల్లం ఎక్కువైపోయి పప్పు లూజ్ అయిపోయిందనమాట. అయినా పర్లేదు, చిన్న చిన్నగా చేసేస్తాను దేవుడికి పెట్టడానికి. పెద్దగా చేసినా నాకు అక్కడ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. చిన్న చెక్క కాబట్టి సరిపోదనమాట. అందుకే దేవుడు మట్టుకు చిన్న చిన్నగి ఒక 4
తులసమ్మ దగ్గర 2, అట్లాగే మా మామయ్య తాతయ్యకి పెడతాము. అక్కడ ఒక 2, 4, ఒక 11 అట్లా చేసేస్తే సరిపోతుంది. ఇంకా పూజ కూడా చేసేయొచ్చు. ఇంకా అన్ని నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయండి. పచ్చడి, బొబ్బట్లు, పులిహోర, ఇంకొక మ్యాంగో కూడా తీసాను. అక్కడ దేవుడి దగ్గర పెడతాము. ఈ రోజు నుంచి మ్యాంగో తినడం స్టార్ట్ చేస్తాము చాలా వరకు, ఉగాది రోజు నుంచి. సో అట్లా అనమాట. ఇంకా మా వారిని పూజ చేసేయమంటున్నాను. ఇంకా నేను పూజ టైంలో కూర్చోద్దు అంటే పూజ టైంలో పోయి పడుకోలేని పరిస్థితి కాబట్టి ఇంకా చేత కాకపోయినా నిల్చున్నాను. మీకు చూడడానికి యాక్టివ్గా అనిపించవచ్చు, బట్ లోపల చాలా పెయిన్ ఉండింది నాకు చెప్పలేనంత పెయిన్. బయట ఒకరితో షేర్ చేయలేను, నేను ఏడవలేని పరిస్థితిలో ఉన్న నిజం చెప్పాలంటే. అంటే ఆ పెయిన్కి నాకు ఏడుపు కూడా రావట్లేదు అనమాట. అంత బాగాలేదు నిజం చెప్పాలంటే. పర్లేదు, కొంచెం లేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి, బట్ టైం పడుతుంది దేనికైనా. వెయిట్ చేయాలి అనుకుంటాను నేను. అనిపిస్తుంది బాధ లోపల, బట్ మన కోసమే కదా అనేసి నేను కొంచెం ఏడవట్లేదు. ఒక్కొక్కసారి అయితే నా వల్ల అవ్వట్లేదు, అంత పెయిన్ ఉంటుంది నాకు. సరేలే, ఏదైనా మన మంచి కోసమే కదా అని. ఇంకా సో మా వారైతే పూజ చేశారండి. ఇంకా మంచిగా డెకరేట్ చేశారనమాట. చెక్కని మాకున్నది చిన్న చెక్క అయినా మంచిగా డెకరేట్ చేసుకుంటాం మేము ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే. సో అట్లా అని ఇంకా దీపం పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, బయట కూడా దీపం పెట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇంకా అమ్మ రమ్మనింది నాకు ఊరికి, బట్ నేను వెళ్ళలేను. ఎందుకంటే నాకు అక్కడికంటే కొంచెం ఈ టైంలో ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది. మామూలుగా అయితే వెళ్ళిపోయేదాన్ని, బట్ ఈ టైంలో నాకు ఇదే కంఫర్ట్ అండి. అందుకే నా కంఫర్ట్ చూసుకున్నాను అనమాట నేను. 1-2 డేస్ కోసం జర్నీ చేసి మళ్ళీ సిక్ అయిపోలేను ఎక్కువ. కొంచెం కోలుకుంటున్నాను. అదేదో ఇక్కడే కోలుకుంటాను మెల్లగా చేసుకుంటూ. ఎట్లా మా వారికి 2-3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నాకు సెట్ అవుతుంది అప్పటి వరకు కొంచెం అంతా అనేసి. సో ఇంకో దేవుడి దగ్గర పూజ చేసి, ఇక్కడ తాతయ్య మావయ్య కూడా ఇంకా నైవేద్యాలు పెట్టేసి, భక్షాలు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, తాతయ్య మావయ్యకి ఇష్టమైన అన్ని పెట్టేసి చూపించి ఇంకా పూజ కూడా అయిపోయిందనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ మా తాతయ్య వాళ్ళకి, మావయ్యలకు కంపల్సరీ పెట్టుకుంటాం మేము. మా మావయ్య, మా తాతయ్య అంటే మావయ్య వాళ్ళ నాన్న, నాకు తాత, సొంత మామయ్య వాళ్ళు కాబట్టి సొంత తాత అండి. అట్లా భక్షాలు అవి పెట్టేసి కొబ్బరికాయ కొడతాం. మా తాతయ్య వాళ్ళకు కూడా అట్లాగే బీడీలు వెలిగిస్తాం అనమాట. వాళ్ళకి ఇష్టం ఇవి. మెయిన్ ఏం పెట్టినా పెట్టకపోయినా బీడీలు ఖచ్చితంగా వెలిగిస్తాము. సో ఖచ్చితంగా మా ఇష్టం, ఎక్కువ ఏదైనా ఇష్టం ఉంది అంటే ఇవి కాబట్టి. సో అట్లా అనమాట. ఇంకా కొబ్బరికాయ మా ఇష్యూ కొడతా అని కొడుతుండు, బట్ తనకు అస్సలు రావట్లేదు అనమాట. అంత ఎనర్జీ లేదు. ఆ కొబ్బరికాయ కూడా కొంచెం రౌండ్ ఉండి కొట్ట రావట్లేదు అనమాట. సో అట్లా తనని కొట్టలేక ఇంకా లాస్ట్కి మా వారే కొట్టారండి. ఇంకా మొత్తానికి నేను అస్సలు చేసుకోలేనేమో ఈసారి ఉగాది అనుకున్నాను. అంటే లేవలేనేమో, ఉగాది వరకు కూడా సెట్ కాలేనేమో అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల మంచిగా కొంచెమైనా నేను చేసుకున్నంత చిన్న ఓపికైనా ఉండింది నాకు. సో ఇంకా ఎట్లయితే అట్లా నేను పడగొట్టకుండా, అంటే ఎప్పుడు భక్షాలు కంపల్సరీ పెట్టుకుంటాం. భక్షాలు చేయకపోతే నాకు ఎట్లనో ఉంటుంది దేవుడితో పండగ రోజు. ఇంకా పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా భక్షాల వరకు చేసేసి దేవుడికి అయితే పూజ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను పడుకుంటే కానీ ఒక అర్ధగంట, గంట పడుకుంటే కానీ మళ్ళీ కొంచెం కూడా లేచి కూర్చోలేను అనమాట. సో అది పరిస్థితి. ఇంకా వీళ్ళు లెమన్ రైస్ తింటున్నారు. మా వారు నన్ను కూడా తినమంటున్నారు, బట్ అది పులుపు కాబట్టి నేను తినలేను పొద్దున అది. కాబట్టి నేను రాగి జావా చేసుకుంటాను. మా వారికి చెప్తాను చేసి ఇవ్వమని. సో అదండి, మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి. సో వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలో మంచి వీడియో వస్తుంది.